Hi guys, welcome to Guru Tech. ఈ రోజు వీడియోలో మనం కాగ్నిజెంట్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ని ఎలా ఫిల్ చేయాలనేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ వీడియోలో అయితే నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఏది ఫిల్ చేయాలనేసి ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోలు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో గైస్ మనమైతే ఫస్ట్ ఆఫర్ లెటర్ నుంచి వద్దాం. సో ఆఫర్ లెటర్లో మనకి ఇక్కడ వామ్ గ్రీటింగ్స్ అనేసి ఇవంతా కనిపించేస్తాయి. కింద మనకి ఆఫర్ లెటర్ ఉంటుంది, తర్వాత మనకైతే ఇక్కడ ఫ్లెక్సిబుల్ బెనిఫిట్ ప్లాన్ అనేసి ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత ఇక్కడ డూస్ అండ్ డోంట్స్కునే ఈ మెయిల్లోనే మనకైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జస్ట్ మనకు ఒక మెయిల్ వస్తుంది, ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అనేసి ఇవంతా. సో ఆ మెయిల్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనము రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అనేసి ఒక యాప్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అనేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసిన పైన ఇక్కడ ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్లో తీసుకోపోయి వెబ్సైట్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తానే మీకు ఏమవుతుందంటే అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక అథెంటికేటర్ మీకంతా అథెంటికేటర్లో మీ డేటా ఫిల్ చేసిన తర్వాత పాస్వర్డ్ అవన్నీ ఫిల్ చేసామంటుంది. అప్పుడు మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు లైక్ కాగ్నిజెంట్ వెబ్సైట్లోకి మనము వెళ్ళగానే మనకి ఇక్కడ యాక్సెప్ట్ ఆఫర్ అనేది కనిపిస్తుంది. సో యాక్సెప్ట్ ఆఫర్లో మనకి ఇక్కడ ఇవంతా కనిపిస్తాయి, హెల్ప్ అలొకేట్ రిసోర్సెస్ ఇవన్నీ కనిపించేస్తాయి. ఇవంతా ఏం మనకు అవసరం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ యాక్సెప్ట్ ఆఫర్ క్లిక్ చేస్తాం. యాక్సెప్ట్ ఆఫర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మన టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అంటే ఒకవేళ మీ ఎగ్జామ్ డేట్ కండక్ట్ చేసిన రోజు అంటే మీ లాస్ట్ ఎగ్జామ్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ డేట్, అండ్ తర్వాత రిజల్ట్స్ ఏ రోజు వచ్చాయనేసి మనము, అండ్ తర్వాత పీసీ. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ పీసీ వచ్చేసి ఉంటే టెంటేటివ్ ఎగ్జామ్ డేటు, టెంటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్ డేటు పీసీలో అయితే మనకు అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్ పీసీ రాకపోతే ఎగ్జామ్ డేట్స్ అవంతా మనకి లైక్ మనకి ఆన్లైన్లోనే మనము రిసిప్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, దాంట్లో అయినా కనిపించేస్తుంది. ఇన్ కేస్ పీసీ రాకపోతే మనం ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్ డేట్ తర్వాత ఒక 2 months తర్వాత పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ నెల జూలై, సో జూలైలో నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ 2 months డేట్ లైక్ సెప్టెంబర్ పెట్టుకోండి. మీరు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో పీసీ అనేది ఇస్తారనేసి పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దీనికంటే ముందు లైక్ ఇలా చూపిస్తుంది. సో యాక్సెప్ట్ చేసిన వెంటనే మనము మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, లైక్ స్కూల్ డీటెయిల్స్ అండ్ యూజీ డీటెయిల్స్. సో ఇక్కడ మనము ఫస్ట్ అయితే స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన బోర్డ్ నేమ్ లైక్ బీఎస్సీ ఏపీ, ఏపీకి అయితే బీఎస్సీ ఏపీ, తెలంగాణకి కానీ తమిళనాడుకి కానీ వీళ్ళకంతా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళైతే వాళ్ళ రెస్పెక్టివ్ వాటితో ఫిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్కూలు, పర్సంటేజ్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ అంటే మీ 10th ఇయర్ ఒకటే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ 2019లో పాస్ అయ్యావనుకో, నీ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2018, ఎండింగ్ డేట్ 2019 ఇలా ఉంటుంది. అండ్ తర్వాత మనము యూజీ డీటెయిల్స్నే ఫిల్ చేస్తాం. సో యూజీ డీటెయిల్స్ యూనివర్సిటీ అండ్ కాలేజ్. ఇఫ్ ఇన్ కేస్ మీది కానీ ఒక యూనివర్సిటీ అంటే రెండిట్లో మీరు ఒకే నేమ్ ఫిల్ చేయండి. ఇన్ కేస్ మీది కాలేజ్ అంటే కాలేజ్ నేమ్ కాలేజ్లో, ఇంకా ఇది వస్తే అఫిలియేటెడ్ యూనివర్సిటీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ తర్వాత ఫుల్ టైము ఇవి వచ్చి బీటెక్ తర్వాత ఇక్కడ మనకి స్పెషలైజేషన్లో లైక్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకోండి. పర్సంటేజ్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ అంటే మనకు 4 years లైక్ ఇప్పుడు 2022, 2026 అనుకోండి. స్టార్ట్ డేట్ మనకి 2022 పెడతాం. ఇక్కడ ఎండ్ డేట్ 2026 అయితే పెడతాము. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ 8. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్ని ఒకవేళ బీటెక్కే మీది హైయెస్ట్ డిగ్రీ అయితే మీరు అదైతే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ పీజీ చేస్తుంటే మాత్రం అది డిలీట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇట్లా మెయిల్ వస్తుంది. సో ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి ఇవన్నీ వచ్చేసి ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అనేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయమనేసి చూపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేస్తానే వీడియో అనేది ఒకటి వస్తుంది. ఆ వీడియోనైనా చూసుకోండి, లేకపోతే ఈ వీడియోలో నేనైతే క్లియర్గా చెప్తాను. అండ్ తర్వాత ఇక్కడ మనకి ప్లీజ్ క్లిక్ హియర్ టు అప్లోడ్ ది నెసరీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము వీళ్ళే ఇక్కడ మెన్షన్ చేస్తారు లిస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అనేసి. నేను ఇప్పుడు చెప్తాను ఎలా ఫిల్ చేయాలనేసి. సో మీకు ఇక్కడ చూస్తే బీజీవీ పోర్టల్ ఓపెన్ చేస్తానే, సో నీకు లెంత్ సరిపోక నేను పక్కన పెట్టాను. స్ట్రైట్గా అయితే ఉంటాయి. ఇక్కడ ఎడ్యుకేషన్లో 10th మార్క్ లిస్ట్, ఫస్ట్ అయితే మనం 10th మార్క్ లిస్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాము. 10th మళ్ళీ 12th, అంటే 12th మార్క్ లిస్ట్ అంటే మనకి కంబైన్డ్గా షీట్ అనేది ఇస్తారు ఇంటర్లో.
ఆ 2 ఇయర్స్ కలిపి అది ఫిల్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ యూజీ. సో యూజీకి వచ్చేస్తే మనకి వీళ్ళు అడిగిందిగానే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ 2 మార్క్ షీట్స్, రిమైనింగ్ సెమిస్టర్ మార్క్ షీట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ మార్క్ షీట్స్ ఫస్ట్ 2 ఇక్కడైతే మనం అప్లోడ్ చేస్తాము, అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ సెమ్స్ ఇక్కడ అప్లోడ్ చేస్తాము. సో మీకు ఒకవేళ ఇంకా మార్క్ షీట్స్ అనేవి ఫోర్త్ ఇయర్ రాకపోతే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 3 ఇయర్స్వి ఇక్కడ అప్లోడ్ చేయండి. సో 1 to 3 ఇయర్స్వి ఇక్కడ అప్లోడ్ చేయండి. అంటే 1 to 6th సెమ్ వరకు మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ 7th 8th. సో 7th 8th మీకు ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి మీరు 7th 8th రాకపోతే 7th ఒక్కటి అప్లోడ్ చేసి మీరు అట్లే ఒకవేళ మీకు రిజల్ట్స్ అనేవి ఉంటుంది కదా, సర్టిఫికేట్ కాకుండా మార్క్ షీట్ అనేది ఉంటుంది. సో రిజల్ట్స్ అదైతే ఫిల్ చేయండి. ఒకవేళ రిజల్ట్ రాకపోతే, రిజల్ట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా మీకు. సో రిజల్ట్ రాకపోతే పక్కన మీకు చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ చెక్ చేసి నా రిమార్క్స్లో మీరైతే యాడ్ చేయండి. సో నాకు ఇలా ఇంకా రిజల్ట్ రాలేదు, ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యాను అనేసి. అండ్ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తే ఇన్ కేస్ మీకు కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చుంటే మీరు అప్లోడ్ చేసేయండి, సబ్మిట్. ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే మీరు ఇక్కడ నీకు ఈ సైడ్ కనిపిస్తుంది కదా క్యాంపస్ అఫిడవిట్ అనేసి. సో ఆ క్యాంపస్ అఫిడవిట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది మళ్ళీ ఒక కాలేజ్లోనే స్టాంప్ పేపర్ అవి తీసుకొని వాటిల్లో ఈ కాలేజ్లో చదువుతున్నాడు అనేసి ఒక ఫామ్ లాగా ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేసుకొని మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది, పీసీ ఒకవేళ లేకపోతే. అండ్ తర్వాత పాన్ కార్డు. సో ఈ పాన్ కార్డు మీరు ఇంక తెలిసిందే, పాన్ కార్డు అప్లోడ్ చేస్తారు. ఈ పాస్పోర్టు ఓటర్ ఐడిలో ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి, 2 అయితే మ్యాండేటరీ కాదు. ఇన్ కేస్ పాస్పోర్ట్ ఉంటే ఓటర్ ఐడి అవసరం లేదు, ఓటర్ ఐడి ఉంటే పాస్పోర్ట్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మనము పాస్పోర్ట్ ఒకే పీడిఎఫ్లో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ చేస్తాము, అండ్ ఓటర్ ఐడి ఫస్ట్ది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేస్తాము. ఇన్ కేస్ ఏది లేకపోయినా పక్కన మళ్ళీ మనకి రిమార్క్ ఉంటుంది. సో ఈ రిమార్క్స్లో మీరు ఏదైనా మీ రీజన్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ తర్వాత లెటర్ ఆఫ్ అథరైజేషన్, ఇదేం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది, టిక్ మార్క్ పెట్టేసి వదిలేయాల్సిందే. సో నెక్స్ట్ క్యాంపస్ సర్టిఫికేట్, ఇది ఓన్లీ పీసీ లేని వాళ్ళకే, పీసీ ఇంకా రాని వాళ్ళకి మీరైతే ఈ క్యాంపస్ సర్టిఫికేట్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీసీ వచ్చేసి ఉంటే మీరు అసలు క్యాంపస్ సర్టిఫికేట్ అవసరమే లేదు. లైక్ ఇక్కడే పక్కన మళ్ళీ చెక్ మార్క్ ఉంటుంది, ఆ చెక్ మార్క్ పైన ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేసి పెట్టేయచ్చు. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. నెక్స్ట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫిల్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపించేస్తుంది, దెర్ ఆర్ నో పెండింగ్ బ్యాక్గ్రౌండ్ BGV రిక్వెస్ట్, సెషన్ విల్ బీ క్లోజ్డ్ ఆటోమేటికల్లీ అనేసి. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు దాకా ప్రాసెస్ ఏం చేసాం, రివ్యూ అండ్ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేసాం. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత BGV డాక్యుమెంట్ సబ్మిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్. సో ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లోనే చాలామందికి డౌట్లనే ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి వద్దాం. సో ఇక్కడ మనకి ఏవే అడిగాడు, ఆఫర్ స్టేటస్ ఫామ్, స్టూడెంట్ ప్రొఫైల్ క్వశ్చనరీ ఫామ్, ఎంప్లాయీ ఇవంతా అడిగాడు, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, NDA అగ్రిమెంట్ది. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవంతా అడిగేశాడు, CATP ఫామ్ అని అవంతా అనేసి. సో ఫస్ట్ నుంచి అయితే మనం వద్దాం. సో ఫస్ట్ ఆఫర్ స్టేటస్ ఫామ్కి వచ్చేస్తే, ఆఫర్ స్టేటస్ ఫామ్ జస్ట్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ స్టేటస్ పైన క్లిక్ చేస్తేనే మీకైతే అది కన్ఫర్మ్ అయిపోతుంది, కంప్లీటెడ్ అని పడుతుంది. అండ్ స్టూడెంట్ ప్రొఫైల్ క్వశ్చనరీ ఫామ్. సో ఈ స్టూడెంట్ ప్రొఫైల్ క్వశ్చనరీ ఫామ్లో లైక్ మీరు ఏదైనా ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎలెక్టివ్ కోర్స్ అని ఉంటుంది కదా. సో ఈ ఎలెక్టివ్ కోర్స్ అంటే ఇప్పుడు మీది ఏదైనా లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ కోర్సెస్ కానీ లేకపోతే కొన్ని ఎలెక్టివ్ కోర్సెస్ అనేసి క్యాంపస్ వాళ్ళే కొన్ని ఇస్తారు, అవి ఏమన్నా చేసుంటే ఇక్కడైతే మీరు ఒకటి చేయండి. ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది, ఒకవేళ చేయకపోతే రెండు చేసుంటే 2 చేయండి. ఒకటైతే చేసుంటారు ఖచ్చితంగా, చేయకపోతే మనం ఏం చేయలేము, ఖచ్చితంగా చేసుంటారు అది. సో ఆ 2 ఫిల్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత ఈ 2 ఫిల్ చేసిన తర్వాత కొద్ది కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏది ఉంటుంది అనేసి. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ పెట్టేయండి. ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఇది లైక్ అంటే ఎక్కడంటే 6 months అంటే మీకు 4 to ఎంత టేప్ అయితే పట్టిందో ఆ 4 to పెట్టేయచ్చు. అండ్ తర్వాత టెక్నాలజీ యూజ్డ్, అండ్ తర్వాత మీ ప్రాజెక్ట్ గురించి ఒక ఇన్డెప్త్ డిస్క్రిప్షన్, ఇన్డెప్త్గానే కాదు ఒక 100 words ఉండే డిస్క్రిప్షన్ పెట్టేయండి. మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత సబ్మిట్ అని నొక్కండి. ఇవేం అవసరం లేదు, ఇవంతా ఇది జస్ట్ ఊరికే పెడితే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఎంప్లాయీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అసైన్మెంట్ అగ్రిమెంట్, ఇది ఏముండదు.
జస్ట్ మనము ఎలా బిహేవ్ చేయాలి అండ్ తర్వాత మన ప్రాపర్టీస్ లైక్ మనకేమన్నా ఇస్తారా అలా ఉండేవంతా. సో ఎంప్లాయీ ఏవేవి తీసుకోవచ్చు ఏవేవి తీసుకోకూడదు ఇవంతా దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ సైన్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ ఐడి, మళ్ళీ మిడిల్ నేమ్, క్యాండిడేట్ ఐడి, ఈ నేమ్స్, ఇది మనకి ఆల్రెడీ కాగ్నిజెంట్ నుంచి ఆడ సపరేట్ వచ్చేస్తుంది అదంతా. ఇక్కడ మీరు మ్యారిటల్ స్టేటస్ పెళ్ళైతే పెళ్ళైంది అనేసి, లేకపోతే సింగిల్ అని పెట్టండి. నేషనాలిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవంతా ఇచ్చేసి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవన్నీ. ఇవి అయిపోయిన తర్వాత కరెంట్ అడ్రస్. సో కరెంట్ అడ్రస్లోనే చాలామంది మిస్ మ్యాచెస్ చేస్తూ ఉంటారు. సో కరెంట్ అడ్రస్లో మీరు ఏం పెట్టాలంటే లైక్ మీ ఆధార్లో ఉండే ఫుల్ అడ్రస్ పెట్టేయండి. అప్ టు డిస్టిక్ వరకు అయితే పెట్టండి. డిస్టిక్ పెట్టిన తర్వాత మిగతా ఫిల్ చేయండి. డిస్ట్రిక్ట్ పెట్టిన తర్వాత స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సిటీ అనేది ఇక్కడ మీ ఆధార్లోనే ఉంటుంది, అది పెట్టండి. ఇక్కడ పిన్ కోడ్, ఇంకా మీకు ఒకవేళ పర్మనెంట్ ఆధార్ ప్రజెంట్ సేమ్ అయితే ఇక్కడైతే ఫిల్ చేసేయండి. అండ్ తర్వాత సో అడ్రస్లోనే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది. సో ఎలా అంటే లైక్ మీరు ఎలా అంటే కొంతమంది అయితే ఇక్కడ నీ నేమ్ లైక్ స్ట్రీట్ అడ్రస్ అది ఎలా వస్తుందంటే స్ట్రీట్ అడ్రస్, మళ్ళీ మీ పంచాయత్ ఆర్ డిస్ట్రిక్ట్ అలా అడుగుతుంది. నెక్స్ట్ తర్వాత ల్యాండ్ మార్క్ తర్వాత సిటీ అనేది అడుగుతుంది, మళ్ళీ పిన్ కోడ్ అవన్నీ అడుగుతుంది. సో ఇది బీజీవీ నుంచి వచ్చే ఎర్రర్. సో ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు అడ్రస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో స్ట్రీట్ అంటే మీ డోర్ నెంబరు ప్లస్ మీ విలేజ్ నేమ్ పెడతారు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత లోకాలిటీ, డిస్ట్రిక్ట్ అంటే మీ మండల్ నేమ్ పెట్టిన తర్వాత ల్యాండ్ మార్క్ అంటే మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ నేమ్ ల్యాండ్ మార్క్గా పెట్టండి. అండ్ సిటీ, ఇన్ కేస్ మీరు సిటీలో ఉంటే సిటీ అని పెట్టండి. సిటీ లేకపోయింది అనుకోండి, ఒక పని చేయండి, మీకు పాస్పోర్ట్ అనేది ఉంటే పాస్పోర్టు ప్లేస్ ఆఫ్ ఇష్యూ పైన ఒక మన సిటీ లొకేషన్ అని ఉంటుంది. సో ఆ సిటీ లొకేషన్ ఇక్కడ పెట్టండి, దాని పిన్ కోడే ఫిల్ చేసాను. అప్పుడైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అయితే ప్రాబ్లం అవుతుంది. నేనైతే అలా ఫిల్ చేశాను. సో నాకైతే దాంట్లో నుంచి అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్లోనే నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవంతా అడుగుతుంది. సో ఇవన్నీ పెట్టేయచ్చు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ కార్డు ఇవి మ్యాండేటరీ కాదు. సో మనం కిందకి వెళ్తే ఇక్కడ ఎలక్షన్ కార్డు, రేషన్ కార్డు, ఈఎస్సీ కార్డు అంటే ఇవేం అవసరం లేదు. అండ్ తర్వాత ఈ ఫామ్లోనే కింద ఈసీ కార్డులో ఇవన్నీ నో పెట్టేయండి, ఇవేం అవసరం లేదు. మళ్ళీ తర్వాత యుఏఎన్. సో యుఏఎన్ చాలామంది బ్రో అది మ్యాండేటరీగా అడిగితే అందు బ్రో ఎస్ అని పెట్టమనేసి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకైతే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, ఇక్కడ ఉంటే పెట్టండి లేకపోతే లేదనేసి. సో నో అని పెట్టేసి మిగతావన్నీ నో పెట్టేసి సబ్మిట్ చేసేయండి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వస్తే ఎస్ఎస్సి డీటెయిల్స్లో మీ క్లాస్ అంతా పెట్టేస్తారు. ఇక్కడ ఇవన్నీ సబ్మిట్ చేసి ఇక్కడ డూ యూ వాంట్ టు ఎంటర్ హెచ్ఎస్సి డీటెయిల్స్ అని ఉంటుంది. సో మనకి స్టార్టింగ్లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడగలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ మనము ఇక్కడ ఎంటర్ చేయకపోతే. సో మనం ఈ టిక్ చేసి ఇక్కడ మనము మన కాలేజ్ నేమ్ లైక్ మనం ఇంటర్మీడియట్ జరుగుతాం కదా ఆ కాలేజ్ నేమ్ ఇస్తాం. సో ఆ కాలేజ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ఎంటర్ డిప్లొమా డీటెయిల్స్ అని ఉంటుంది. సో అది అవసరం లేదు. ఒకవేళ డిప్లొమా చేసి ఉంటే మాత్రం మీరు డిప్లొమా డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఒకవేళ డైరెక్ట్ బీటెక్ వచ్చి ఉంటే మీరైతే ఇంటర్మీడియట్ చేస్తే ఖచ్చితంగా బీటెక్కే వస్తారు, డిప్లొమాకి అయితే వెళ్ళరు కాబట్టి మనం అదేమైనా క్లిక్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ తర్వాత యూజీ డీటెయిల్స్. సో యూజీ డీటెయిల్స్ ముందు చెప్పాను కదా సేమ్ అదే ఫార్మాట్లో ఇక్కడ మీ యూనివర్సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తావు, కాలేజ్ నేమ్ ఇంక తర్వాత ఇవన్నీ కనిపించేస్తాయి. సో నెక్స్ట్ తర్వాత ఓకే ఇక్కడ మీకు అటెండెడ్ ఫ్రమ్ అనేసి మీ కాలేజ్ స్టార్ట్ డేట్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ సెమ్ అటెండ్ అయ్యారో ఆ సెమిస్టర్ ఫస్ట్ డేట్, అండ్ తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడైతే మీ ఎగ్జామ్స్ అయిపోయింటాయి కదా అది లాస్ట్ డేట్ పెట్టండి. అండ్ తర్వాత పీజీ డీటెయిల్స్. సో పీజీ డీటెయిల్స్లో ఇంటూనే పెట్టండి, అదర్ డిగ్రీ ఇంటూ పెట్టండి. నాట్స్ అనేది ఐడి. సో ఇది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి వాళ్ళు రిజిస్టర్ చేసుకోమని మెయిల్ అవన్నీ వస్తే అవన్నీ ఫిల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అది మన జాబ్ని ఫిట్ చేసుకునేస్తుంది. జస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి అంతే. అండ్ నెక్స్ట్ తర్వాత ఎన్డీఏ డాక్యుమెంట్. సో ఈ ఎన్డీఏ డాక్యుమెంట్లో కూడా మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇవన్నీ చదువుకునేసి ఒక సైన్ పెట్టి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. అండ్ తర్వాత ఆధార్ సెల్ఫ్ డిక్లరేషన్లోనే సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆధార్ నెంబర్ ఇస్తాం, మళ్ళీ తర్వాత నేమ్ ఆధార్లో ఉండే నేమ్, మళ్ళీ ఇక్కడ కాపీ అనేది అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ లొకేషన్ అదే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాన్ సెల్ఫ్ డిక్లరేషన్. సో ఇక్కడ ఎస్ నొక్కుతాం, పాన్ నెంబర్ ఉంటే ఎస్ నొక్కండి లేకపోతే అవసరం లేదు.
ఉంటుంది ఖచ్చితంగా, ముందుగానే పే చేసాం కాబట్టి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే నో పెట్టుకునేసాను, అప్పుడు ఏం చూపించి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ప్యాన్ ఇవంతా పెట్టేస్తాము. సో మీకు ఇక్కడ ఒక ట్రిక్ అయితే చెప్తాను. మీ లొకేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ప్రింట్ అనేసి ఒకటి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే దాంట్లో మీ లొకేషన్ అనేది కనిపిస్తుంది, మీ జాయినింగ్ లొకేషన్ ఏది ఉంటుంది అనేసి. డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకుంటే ఇది ఇక్కడ ఉంది. సో నాకైతే ఇదే డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చింది. ఒకవేళ కొంతమంది డిఫరెంట్ అది రావచ్చు. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమో కానీ లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే చూపించింది అదైతే. నెక్స్ట్ తర్వాత డిపెండెంట్ డీటెయిల్స్ ఫాము, లైక్ మీ మదర్ది ఫాదర్ అంటే నీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మీరైతే మీ మదర్ది ఫాదర్ది అయితే మీరు ఇక్కడ ఫిల్ చేసేయచ్చు. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అంతా అడ్రస్ అవన్నీ ఫిల్ చేసేసేయండి. అండ్ తర్వాత స్టాచ్యుటరీ ఫాము. సో ఈ స్టాచ్యుటరీ ఫామ్లో ఏం చేయాలంటే మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది విడ్త్ ఇవన్నీ మీరు అడాప్ట్ స్కాన్లో అయితే మామూలుగా సైన్ పెట్టేసి ఒక పేపర్లో అడాప్ట్ స్కాన్లో స్కాన్ చేసి మీరైతే సబ్మిట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫోటో అప్లోడ్. సో ఫోటో అప్లోడ్ ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేస్తారు. సో కొద్దిగా క్లియర్గా ఉండేది అప్లోడ్ చేయండి. సో ఫోటో అప్లోడ్ చేసి నేమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. జస్ట్ మీరు ఫోటో ఒకటి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలంతే. సో మీరు ఇక్కడ ఎట్లుంటుందంటే మీకు నేమ్ అనేది ఫస్ట్ నేమ్ ఒకటే ఫిల్ అవుతుంది, ఫస్ట్ నేమ్ ఒకటే ఐడి కార్డ్ పైన ప్రింట్ అవుతుంది అనేసి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అలాంటి దానిపైన అయితే ఏం ఫరక్ పడదు. మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే ఐడి కార్డ్ పైన అయితే ప్రింట్ అవుతుంది. ఈ సగం నేమ్లు అయితే ప్రింట్ అవ్వవు. దీంట్లో చూపించింది నేమ్స్ అయితే తప్పుగా చూపిస్తుంది. ఐడి కార్డ్ అయితే ఫుల్ నేమ్ అయితే మీ ప్రింట్ ఇంక్లూడింగ్ మీ సర్నేమ్తో సహా ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తర్వాత గ్లోబల్ అసోసియేట్ ప్రైవసీ నోటీసు. సో ఇవన్నీ మీరు టిక్ మార్క్ పెట్టుకుని చేసేయాల్సిందే, చదువుకొని జస్ట్ దీంట్లో ఏం పెట్టాల్సిన పని లేదు. అండ్ తర్వాత సిడిపి ఫామ్లోనే మీరు టిక్ మార్క్ పెట్టుకొని సైన్ చేసి సబ్మిట్ చేసేది. ఇంకా దీంట్లో కూడా డిఫాల్ట్ యూజర్ రైట్స్లో కూడా టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేసేస్తారు. క్యాండిడేట్ డీటెయిల్ షీట్స్లో మీరు ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి అవన్నీ ఫిల్ అయిపోయింటాయి. సో ఇక్కడ జస్ట్ మీరు ఇది ఫిల్ చేయాలి, నోలు పెట్టేయండి. ఇక్కడ అన్ని నోలే పెట్టండి. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఇంటర్న్ అవంతా ఒకవేళ ఎంటర్ చేస్తుంటే ఎస్ పెట్టండి, మిగతావన్నీ నో పెట్టేసేయండి. నెక్స్ట్ తర్వాత ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ ఫామ్. అంటే మీరు కాగ్నిజెంట్ నుంచి ల్యాప్టాప్ అవి పొందుతారు కదా, సో వాటి గురించి మీరు ఒక రిక్వెస్ట్ ఫామ్ లాగా ఒకటి సైన్ చేయాలని చూపిస్తారు. సో ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి వాళ్ళే ఫిల్ చేస్తారు. మొబైల్ నెంబర్, కంట్రీ, పిన్ కోడ్ ఇవంతా మీరు ఫిల్ చేయాలి. అసోసియేషన్ నెంబర్ వాళ్ళే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫిల్ చేసి వాళ్ళే ఒక 70% వాళ్ళే ఫిల్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా, కొన్నే మనం ఫిల్ చేయాలి. ఇంక తర్వాత మనం ఇక్కడ సైన్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లో ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లో కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కానీ ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే మనమైతే ఇలా మెయిల్ వస్తుంది మనకి. సో నేనైతే ఫోటో తప్పు అప్లోడ్ చేశాను అనేసి ఫోటో మళ్ళీ అప్లోడ్ చేయమనేసి చూపించారు. సో ఏదైనా అయితే మాత్రం ఇలానే ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఒకవేళ ప్రీ జాయినింగ్ అయిపోయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ చూపించిందంటే అదైతే ఏ తప్పు కాదు. ఎందుకంటే మనకి ఆన్బోర్డింగ్ పాస్ అనేది జనరేట్ అయ్యి డౌన్లోడ్ చేసుకునేంత వరకు ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ ఇన్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది, కంప్లీటెడ్ అని చూపిది. సో మీరు ఇప్పుడు ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అయిపోయినాయి, ఒక 7 days అయితే వెయిట్ చేయండి. 7 daysకి కూడా నీకు ఏ మెయిల్ రాలేదు మెయిల్ నుంచి అయితే, లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ తర్వాత ఒక 7 days తర్వాత మీకైతే డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే నాకైతే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది వచ్చేసింది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ హైదరాబాద్ 22/26 అనేసి వచ్చింది. సో ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ చూడొచ్చు మీరే, లైక్ ఆన్బోర్డింగ్ పాస్ అనేది జనరేట్ అయిపోయింది. ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమనేసి. సో ఇలా మనము ఆన్బోర్డింగ్ పాస్ అనేది డౌన్లోడ్ చేసుకునేస్తాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకైతే కరెక్ట్గా అర్థమైంది అనుకున్నాను. లైక్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి ఆన్బోర్డింగ్ పాస్ జనరేట్ అయ్యేదాకా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. బాయ్.